అదేవిధంగా భారతదేశంలో ఎల్డర్లీ పాపులేషన్, వృద్ధ జనాభా, ఏజ్డ్ పాపులేషన్ అంటే 65+ పాపులేషన్ కేవలం 7% ఉన్నారనమాట. భవిష్యత్తులో ఈ 65+ పాపులేషన్ పెరుగుతుందన్నమాట. దానికి కారణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం, హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ పెరగటం, ఇవన్నీ పెరగటం అనమాట. ఏదైతే UNFPA వాళ్ళు ఈ సంఖ్యలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా భారతదేశంలో వచ్చే అంటే మనం దేశీయంగా మనం కౌంట్ చేసే సంఖ్యలకి చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే సెన్సస్ మనకు తెలుసు, సెన్సస్ ఇప్పుడు 2026లో స్టార్ట్ అవుతుంది, 27కి పూర్తి అవుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది అనమాట. మనకు తెలుసు భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ తీసుకుంటాం. అయితే 2021లో జరగాల్సిన సెన్సస్ బాగా డిలే అయిపోయింది. ఇప్పుడు ఆ సెన్సస్ ఎక్సైజ్ స్టార్ట్ కాబోతుంది అనమాట. 2027 మార్చి కల్లా ఆ సెన్సస్ ఎక్సైజ్ పూర్తి చేస్తామని చెప్పి రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కూడా చెప్పారు. దాంతో పాటు భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పురుషులకి 71 ఇయర్స్, స్త్రీలకి 74 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. స్వతంత్రం వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం 32-33 సంవత్సరాలు. ఇప్పుడు పురుషులకి 71 సంవత్సరాలు, స్త్రీలకి 74 సంవత్సరాలు. ఇవన్నీ పక్కన పెడితే UNFPA వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్ లో రియల్ ఫర్టిలిటీ క్రైసిస్, అసలు ఈ రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ అంటే ఓవర్ పాపులేషన్, అండర్ పాపులేషన్ అని కాదు. ఒక వ్యక్తి తన కుటుంబం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇలాంటి చాయిసెస్ తను తీసుకునే శక్తి చాలా మందికి ప్రపంచంలో లేదంట. అంటే తన ఫ్యామిలీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పటి వరకు కాంట్రాసెప్షన్ పాటించాలి, అంటే కుటుంబ నియంత్రణ ఎప్పటి వరకు పాటించాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇవన్నీ చాయిసెస్, ఆ ఫ్రీ చాయిసెస్ చాలా మంది చేతిలో లేవంట. అదే UNFPA రిపోర్ట్ చెప్తుంది.